ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, గత కొన్ని రోజుల నుండి గవర్నమెంటు పిచ్చి పని చేస్తూ ఉంది. ఏ పిచ్చి పని? కేబుల్ వైర్లు, అడ్డం వచ్చినటువంటి కేబుల్ వైర్లన్నీ కూడా కట్ చేస్తూ ఉంది. తద్వారా ఇంటర్నెట్ సరఫరా ఆగిపోతున్నాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అండ్ అట్లాగే కరెంటు వైర్లు కూడా కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు, కేబుల్ వైర్స్ కూడా కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. టెలికమ్యూనికేషన్కి సంబంధించినవన్నీ కూడా కట్ చేసుకుంటూ పోతా ఉన్నది. హైదరాబాద్లో ఎవరు? గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరట. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు గవర్నమెంట్లా అంటే రేవంత్ రెడ్డి ముద్దుల అన్ననా తమ్ముడా తిరుపతి రెడ్డి? సరే, అన్న అయితేనేం తమ్ముడైతేనేమో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారి ముద్దుల అన్నగారు. ఈ కేబుల్ కట్టింగ్ వెనకాల ఎవరున్నారంటే మా తిరుపతి రెడ్డి గారే ఉన్నారు. మా తిరుపతి రెడ్డి గారు కేబుల్ కట్టింగ్ వెనకాల ఉన్నారు. పాపం ఆయన కేబుల్ కట్టింగ్ ఒక పక్క ఆర్డర్స్ పాస్ చేసిండ్రు. ఇప్పుడు కరెంటుకు సంబంధించి వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? బట్టి విక్రమార్క. ఇక్కడే క్లియర్గా తెలుస్తోంది దీంట్లో బట్టి పాత్ర కూడా ఉంది అని చెప్పి. ఇష్టం వచ్చినట్టు కేబుల్స్ కట్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకని? జనాల మీద ప్రేమతో కాదే, వర్షం పడితే వైర్లు తెగిపోతున్నాయి, మీద పడుతున్నాయి అని కాదే. ఆయనకి తిరుపతి రెడ్డికి టెలికమ్యూనికేషన్స్ అండ్ అలాగే ఇంటర్నెట్ వ్యవస్థల పైన, కేబుల్ నెట్వర్క్స్ పైన కోపం ఉందట, చాలా కోపం ఉందట. ఎట్లాగో ఒక ఇబ్బంది వచ్చింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని మొత్తం కట్ చేసుకుంటూ పోతామని చెప్పి కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఒకసారి టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయండి, స్క్రీన్ షాట్ ఏదైనా ఉంటే లేదా నా దాంట్లో, లేదా నిన్న మీకు పంపించాను కదా అదైనా చూపేయండి. సో ఇప్పుడు నేను న్యూస్ ఇక్కడ నుంచి చేయడానికి కారణం ఏంటంటే మన ఆఫీస్లో ఇంటర్నెట్ లేదు. సో ఎందుకని? ఎయిర్టెల్ మెసేజ్ పంపించినాడు, కొన్ని మీకు ఇంటర్నెట్ రాదు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని చెప్పి. అడిగితే కేబుల్స్ లేవు, కట్ చేసిరు అని చెప్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీని వెనకాల అసలు తిరుపతి రెడ్డికి ఈ గవర్నమెంట్ ఆర్డర్కి సంబంధం ఏంటి? ఏ ఊరుకొచ్చావ్యా? తిరుపతి రెడ్డి స్వయాన రేవంత్ రెడ్డి అన్న, ఆయన చెప్తే బట్టి ఈనడా అని చెప్తే గవర్నమెంట్ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేయరా? బరాబర్ చేస్తారు. కానీ ఆయన కోపం ఎందుకు? కేబుల్ కట్ చేయమని చెప్పి. తిరుపతి రెడ్డికి ఏముంది ఇందులో? ఆయనకేంటి? ఆ ఫ్యామిలీ సర్కస్ మూవీలో నాకేంటి, ఇక్కడ టైర్ ఉంది ఎవరైనా వెతికి పెడతారా, ఇక్కడ టైర్ ఉంది ఎవరికైనా దొరికిందా అని చెప్పి ఆ పిల్లలు ఎత్తుకుతా ఉంటారు అక్కడ. నాకేంటి అంటారు. సో నాకేంటి అంటే తిరుపతి రెడ్డికి ఏం లాభం శ్రావ్య దీంట్లో? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమైందా అంటే ఎస్, దీని వెనకాల 10,000 కోట్లు నొక్కేసే ప్రయత్నం తిరుపతి రెడ్డి చేసిండు. ఊరుకో ఇంత బహిరంగంగా. ఇప్పుడు నిప్పులేందే పొగరాదు, వాస్తవం తెలియకనే శ్రావ్య వార్త చెప్పదు. కేబుల్ కట్ చేయమని చెప్పింది తిరుపతి రెడ్డి అని కాకపోతే నా ముక్కు నేను వేళ్ళకి రాసుకుంటా. దీని వెనకాల, ఈ కేబుల్స్ కట్టింగ్స్ వెనకాల తిరుపతి రెడ్డి ఉన్నాడు. ఈయన ఇచ్చినటువంటి జీవో వల్ల, గవర్నమెంట్ చేసేటువంటి పనికి మాలినటువంటి చర్య వల్ల ఎక్కడికక్కడ ఇంటర్నెట్ వ్యవస్థ ఆగిపోయింది, ఎక్కడికక్కడ వైఫైలు కట్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ కేబుల్ నెట్వర్క్స్ అన్ని కట్ అయిపోయినాయి. ఎందుకు? మా ప్రియమైనటువంటి తిరుపతి రెడ్డి గారు కేబుల్ ఆపరేటర్స్తో అండ్ అలాగే టెలికమ్యూనికేషన్ పర్సన్స్తో అతిపెద్ద భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడట. తెలంగాణలో మీరు బిజినెస్ చేయాలంటే నేను దీనికి సంబంధించినటువంటి ఒక కంపెనీ పెడతా, సో మీరు అందరు కలిసి చేయూతనిచ్చి నాకు దీంట్లో షేర్ ఇవ్వండి. ఆ షేర్ వాల్యూ ఎంత? సుమారు 10,000 కోట్ల రూపాయలు. సుమారుగా 10,000 కోట్ల రూపాయలు. దేనికి సంబంధించి? ఏదైతే ఈ టెలికమ్యూనికేషన్ అంటే ఎయిర్టెల్, తెలంగాణలో ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, యాక్ట్ ఫైబర్ కావచ్చు, ఓకే, అండ్ అట్లాగే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్స్ కావచ్చు, కేబుల్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరుపతి రెడ్డి అండర్లోకి వెళ్ళాలి. 10,000 కోట్ల షేర్ నాకు కావాలి అని చెప్పి తిరుపతి రెడ్డి వాళ్ళతోటి మీటింగ్ పెట్టినట, చర్చ పెట్టినట. వాళ్ళు నీకేందా ఇచ్చేది, మేము కష్టపడుతుంటే అట్లెట్లా కుదురుతుంది, మాకు లాస్ అవుతుంది, మాకు కుదరదు అని చెప్పి ససే మీద కుండ బద్దలు కొట్టినట్టు తిరుపతి రెడ్డికి చెప్పేసిరట. సారీ రెడ్డి కదా, రెస్పెక్ట్ చేయాలి. తిరుపతి రెడ్డి గారికి చెప్పేసినారట. ఏమని? మా వల్ల కాదు ఈ కేబుల్ల పంచాయతీ, మేము లాస్ అవ్వలేము అని చెప్పి. దాన్ని మైండ్లో పెట్టుకున్నటువంటి తిరుపతి రెడ్డి గారు, స్వయాన ముఖ్యమంత్రి అయినటువంటి అన్నగారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వయాన అన్నగారు
అన్నగారు తిరుపతి రెడ్డి గారు అది మైండ్లో పెట్టుకొని మొన్న జరిగినటువంటి ఒక సంఘటనను మైండ్లో పెట్టుకొని ఎక్కడ ఒక్క కేబుల్ కూడా హైదరాబాద్లో ఉండకూడదు అని చెప్పి నాట్ ఓన్లీ హైదరాబాద్ వేరే వేరే దాంట్లో కూడా జిల్లాల్లో కూడా ఉండకూడదు అని చెప్పి కేబుల్ వైర్లు మొత్తం కూడా కట్ చేసుకుంటా వెళ్ళిపోమని జీవో ఇచ్చిండు. అసలు ఆయనకి ఏ శాఖతో సంబంధం లేదు. అసలు ఎవడండి కాంగ్రెసోడా? కాంగ్రెస్లో మెంబరా తిరుపతి రెడ్డి? లేకపోతే బట్టి విక్రమార్క సీటు తీసి ఇచ్చేసేయమని చెప్పండి. బట్టి గారిని ఆయన సీటు త్యాగం చేయమని చెప్పండి. లేకపోతే ముఖ్యమంత్రి సీటు అన్న కోసం తమ్ముని సీటు త్యాగం చేయమని చెప్పండి ముఖ్యమంత్రిని. ప్రజల దాంతో ఆడుకుంటున్నారా? ఎంతమంది వ్యాపారాలు మీరు చేసినటువంటి తలకమాసినటువంటి పనుల వల్ల ఎంతోమంది వ్యాపారాలు అల్లాడిపోతున్నాయి. సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకు ఇంటర్నెట్ లేదు. ఓకే, ఇప్పుడు మేము అప్లోడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మాకు ఇంటర్నెట్ కావాలి. 2 రోజులు అవుతుందండి ఇప్పుడు ఇంటర్నెట్ రాక. మేము ఎయిర్టెల్ వాడుతున్నాము, 2 రోజులు అవుతుందండి మాకు ఇంటర్నెట్. మేము ఎట్లా చేస్తాం మరి? నేను ఏందబ్బా అని మొత్తం ఎంక్వైరీ 1 వీక్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నా దీని గురించి. చేస్తే నాకు తెలిసినటువంటి ఒక భయంకరమైనటువంటి వాస్తవం ఇది. దీని వెనకాల కర్త కర్మ క్రియ తిరుపతి రెడ్డి గారు ఉన్నారట. తిరుపతి రెడ్డి గారు కర్త కర్మ క్రియ దీని వెనకాల ఉన్నారు. సో ఎంతోమంది వ్యాపారాలు చిన్నాభిన్నమైపోయినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేనటువంటి పరిస్థితి, చిన్నపాటి వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. ఒక ఇంటర్నెట్ లేకపోతే ఏ రకంగా వ్యవస్థలు ఆగిపోతాయి అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పటికే మీకు డిజిటల్ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పటికే మీ కాంగ్రెస్ పార్టీకి ఒక సోషల్ మీడియా లేదు. ఇప్పటికే ఒకవేళ ఉన్నా ఏం తెలియలేని దద్దమని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. ఆయనకి తోక తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కూడా నీ అన్న కోసం నువ్వు జీవో పాస్ చేసినావంటే నిన్ను ఏమనుకోవాలి రేవంత్ రెడ్డి గారు? మిమ్మల్ని ఏమనుకోవాలి రేవంత్ రెడ్డి గారు? ఏమనుకోవాలి? ఏమని వర్ణించాలి మిమ్మల్ని? మీ అన్నదమ్ముల ప్రేమ ఆప్యాయతలు ఏమైనా ఉంటే అన్నదమ్ముల అన్న చెల్లెలు కదా, అన్నదమ్ములకు సంబంధించి పాటలు ఏం లేవు అనుకుంటా. సో మీ అన్నదమ్ములకి సంబంధించి ఏమైనా ఉంటే ఎక్కడ చూసుకోండి? మీరు ఎక్కడ చూసుకోవాలా? మీ ఇళ్ళలో చూసుకోండి. ఇంటికి వెళ్ళి పప్పన్నాలు చేసుకుంటారో, చికెన్ బిర్యానీలు చేసుకుంటారో, ఏమన్నా చేసుకుంటారో అందరు కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఒక పంచ కట్టేసి ఒక పైన కండువ వేసి పెద్దరాయి టైప్లో వెళ్ళి పాలిటిక్స్ చేసుకోండి. ఇంటి వరకే పరిమితం చేయండి. కానీ మీ వేషాలు తెలంగాణ ప్రజలపైన రుద్దుతే మాత్రం బాగుండదు. తెలంగాణ ప్రజలకు మీ జీవోల వల్ల ఇబ్బంది జరిగితే గనక బాగుండదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, నీ అన్నను అదుపులో పెట్టుకోండి. తిరుపతి రెడ్డిని కంట్రోల్ చేయండి. మీ వల్ల ఎంతోమంది కేబుల్ ఆపరేటర్స్ ఇబ్బంది పడుతున్నారు. అసలే వర్షాలు పడుతున్నాయి. కేబుల్స్ మళ్ళీ ఫ్రెష్గా వేయాల్సినటువంటి పరిస్థితి. టెలికమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు గవర్నమెంట్ తీసిపోతూ ఉంటే కేబుల్స్ మళ్ళీ వేయాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది మా కర్మకు. ఏం సరిపోతలేదా? ఆస్తులు మీకు కూడబెట్టుకున్న ఆస్తులు సరిపోవట్లేదా తిరుపతి రెడ్డి? కేబుల్ వాళ్ళని కలబడ్డావు. సరే, నీ కేబుల్ వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళ మీద కేసు వేసుకో. అంతేగాని కేబుల్ కట్ చేసుకుంటూ పోతా ఉంటే ఎన్ని వ్యాపారాలు ఆగిపోయినాయి, ఎన్ని అంతర్గత సమస్యలు వచ్చినాయి, ఎంతమంది ఉద్యోగులకు మొట్టికాయలు పడుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళకు కొంచెమైనా దిమాగ్ పనిచేస్తుందా లేదా సార్? నీకు కేబుల్ ఆపరేటర్స్ మీద కోపం ఉంది, నీకు ఎందుకు ఇవ్వాలండి షేరు? నువ్వేమైనా హీరోవా లేకపోతే మాఫియా డాన్వా? నువ్వు ఏం ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని? ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత నా మీద కేసు పెడతారని కూడా నాకు తెలుసు. కానీ నేను అన్నిటికీ తెగించిన. ఏదైతే అది చంపుతే చంపు, కేసు పెడితే కేసు పెట్టు. బయట తిరిగి కూడా బోర్ కొడుతుంది. కేసు పెడితే జైలు కలన్నా జైలు ఎట్లుందో చూసి వస్తా పోయి. అక్కడ కూడా వీడియోలు చేస్తా. జైలు ఎట్లున్నాయి, వసతులు ఎట్లున్నాయి, ఆడ కూడా కేబుల్ కట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అనేది అట్లుంటుంది నాతోని. నేను ఒక పని అనుకున్నానంటే ఎంత మొండికన్నా పోతా, ఎంత దాకైనా పోయి వస్తా. ఏం సరిపోతలే? ఆస్తులు కూడబెట్టుకున్నావు, మీ అన్నదమ్ముల ఆస్తులు సరిపోతలేవా? కొత్తగా కేబుల్ ఆపరేటర్లు వెనకాల పడ్డారు. తెలంగాణ ఆపరేటర్ల జోలికొచ్చిన, కేబుల్ల జోలికొచ్చిన తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాము. శివధర్ రెడ్డి గారి నాలెడ్జ్లో లేదా ఇది? ఇంటెలిజెన్స్ నాలెడ్జ్లో లేదా? మొన్ననే కదా రేవంత్ రెడ్డి అనఫిషియల్ జీవో ప్రకటించిండు కదా. ఏమని? బాబు ఎక్కడైనా ఎమ్మెల్యేలైనా, గవర్నమెంట్ ఉద్యోగులైనా, మంత్రులైనా ఏమైనా స్కాములు చేస్తే ఇంటెలిజెన్స్ నిఘా పెట్టుండ్రి, వాళ్ళ ఆస్తుల మీద నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడలేదా?
అన్అఫీషియల్ జీవో ఇంటెలిజెన్స్ కి పాస్ చేయలేదా? అంటే ఎమ్మెల్యేలకు, గవర్నమెంట్ అధికారులకు, మంత్రులకు ఒక రూలు, నీ అన్నకో రూల్, నీ తమ్ముడికి ఒక రూలా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇదే ఇంటెలిజెన్స్ మీ అన్నదమ్ముల దగ్గర పనిచేయదా? ఇదే ఇంటెలిజెన్స్ రిపోర్టు మీ అన్నదమ్ముల ఆస్తుల మీద నిఘాలు పెట్టి రిపోర్ట్లు తెప్పించుకోవా అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ అన్న ఎవరో మాకు సంబంధం లేదు. మీ అన్నని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, మీ అన్నని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. అందుకే చెప్తున్నాం, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, కేసు పెట్టుకో, ఏమన్నా చేసుకో, కానీ నిజాన్ని ఎవరు కూడా ఆపలేడు, వాస్తవాన్ని ఎవరు కూడా ఆపలేరు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నా. శివధర్ రెడ్డి గారు చెప్పలేదా? వీళ్ళతో చర్చ జరిగింది, టెలికమ్యూనికేషన్స్ తో చర్చ జరిగింది. నీ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి 10,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు అని చెప్పి, అందుకే కక్ష గట్టి బట్టితో చేతులు కలిపి జీవో పాస్ చేసి కట్ చేసుకుంటా పొండి అంటే, మీకు కోపం ఉంటే కేబుల్ ఆపరేటర్ల మీద కేసేయండి, గవర్నమెంట్ పరంగా ఇబ్బంది పెట్టుకోండి. సామాన్య ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? చిన్నపాటి వ్యాపారాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? కేబుల్ కట్ చేసి మీరే సక్క ఉంటే రామంతపూర్లో ఎల్కేబీ వైర్ మీద పడి 5గురు చనిపోయేటోళ్ళ. నేను మళ్ళా చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, మీ అన్నోడో నాకు తెలియదు, మీ తమ్ముడోడో నాకు తెలియదు, నాకు తెలిసింది ఎవరు? ముఖ్యమంత్రి. 3 రంగుల జెండా పట్టిన ముఖ్యమంత్రి, సింహమోలే వచ్చినటువంటి ముఖ్యమంత్రి. సో అందుకే నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా, అదుపులో పెట్టుకోండి దయచేసి. తెలంగాణ వ్యాపారాల జోలికి వచ్చిన, తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన మీ అన్నదమ్ముల వల్ల ఎనీ ఎక్స్టెంట్ చావనికైనా సిద్ధమే అని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అండ్ కేసు పెడితే సావే ఇట్లా మాట్లాడితే కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. ఈ కేసు నాకు ఎంట్రికతో సమానం. మళ్ళీ చెప్తున్నా నేను, ఎస్, దయచేసి తెలంగాణ ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా వీళ్ళ అన్నదమ్ములను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. శివధర్ రెడ్డి గారు ఆ మీటింగ్ ఏందో, ఏ రోజు జరిగిందో అన్ని మీరు ఎరికనే. రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇస్తారో, మీ అన్నిట్లా వేసిండు, వెనకపోంటి కేబుల్ కట్ చేసుకుంటూ పోయిండ్రు, ఆర్డర్ ఇచ్చిండని. అన్అఫీషియల్ మంత్రి కదా మీ అన్న. ఒకలేమో హోంమంత్రి అన్అఫీషియల్, ఇంకొకలేమో అన్అఫీషియల్ విద్యాశాఖ మంత్రి, ఇంకొకలేమో అన్అఫీషియల్ ఇప్పుడు బట్టి వ్యవహారాల్లో కూడా ఈయన పెట్టుకున్నాడు. ఉన్న శాఖలని నీ దగ్గరే బట్టి దగ్గర పెట్టుకున్నారు. సో దయచేసి తిరుపతి రెడ్డిని పిలిపించుకొని, మీ అన్నగారిని పిలిపించుకొని మర్యాదపూర్వకంగా మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారో ఇక అది మీ వ్యక్తిగత సమస్యకే వదిలేస్తూ, ఎస్, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి ప్రజలారా. లేకపోతే ముందు ఇంకెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడితో ఇది అరికట్టకపోతే, ప్రశ్నించేవాడు లేకపోతే వీళ్ళకి భయం అని కొద్దో గొప్ప చీమగుట్టినట్టు కూడా ఉండదు, కొద్దో గొప్ప భయం కూడా ఉండదు అని మరొకసారి తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొస్తూ